అసెంబ్లీ ఎన్నికలు ముగియటంతో తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి జెండా ఎగరేయాలని తాతలాడుతోంది. మల్కాజ్గిరి టికెట్ కోసం ఇప్పటికే కాషాయ నేతల మధ్య పోటీ మొదలైంది. టికెట్పై ఆసక్తి చూపుతున్న కూనా శ్రీశైలం గౌడ్ పార్టీ శ్రేణుల వద్ద మనోగతం వెల్లడించారట. ఇక రేసులో బీజేపీ సీనియర్లు మురళీధర్ రావు, రామచంద్రరావులు కూడా కనిపిస్తున్నారు. మరోవైపు పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానంటున్నారట ఈటెల రాజేందర్. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్ల శాతమే సదరు నేతలను మల్కాజ్గిరి వైపు చూసేలా చేస్తుందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా 8 స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్రంలో 3వ పార్టీగా అవతరించింది కాషాయ పార్టీ. చాలా స్థానాల్లో పార్టీ అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచారు. ఇదే ఊపుతో లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంది. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో సికింద్రాబాద్ బీజేపీ ఖాతాలోనే ఉండగా ఈసారి మల్కాజ్గిరి నుంచి జెండా ఎగరేయాలని కమలనాథులు పట్టుదలతో ఉన్నారంటున్నారు. హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఎలాగో మస్లీజ్ ఆధిపత్యం ఉండడంతో మిగతా 2 సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాలు బీజేపీకి కీలకంగా మారాయి. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం బీజేపీకి కంచుకోటగా మారింది. ఆ స్థానం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి గత లోక్సభ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ క్రమంలో సికింద్రాబాద్, హైదరాబాద్ కంటే ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్పై ఎక్కువ మంది అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే టికెట్పై కన్నేసిన నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మల్కాజ్గిరి లోక్సభ టికెట్పై బీజేపీ నాయకుడు కుతుబుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ దృష్టి పెట్టారంట. ఇటీవల ఆయన అగ్రనేతలను కలిసి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. గతంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా, పార్లమెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరించానని, బీసీ ఓట్లు గణనీయంగా ఉండడంతో టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తానని వారితో అన్నట్టు సమాచారం. ఇప్పటికే తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. శ్రీశైలం గౌడ్ ఇటీవల కుతుబుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు 3,04,282 ఓట్లు వచ్చాయి. బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో బీజేపీ ఓట్ బ్యాంకు గణనీయంగా పెరిగింది. దీని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు మేడ్చల్, మల్కాజ్గిరి, కుతుబుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీ నగర్ కంటోన్మెంట్, కూకట్పల్లి ఉన్నాయి. కూకట్పల్లి మినహా మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసిన బీజేపీ మంచి ఓట్లు రాబట్టింది. ఈ 6 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 3,86,680 ఓట్లు సాధించింది. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 82,398 ఓట్లు అదనంగా ఆ పార్టీకి దక్కాయి. ఇందులో బీజేపీ పొత్తుతో జనసేన పోటీ చేసిన కూకట్పల్లె కాకుండా మంచి ఆధిక్యతను కనపరిచిందని నాయకులు భావిస్తున్నారు. కూకట్పల్లిలో జనసేన అభ్యర్థికి 39,830 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈసారి మల్కాజ్గిరిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే సులువుగా గెలుస్తామనే ధీమాతో ఆ పార్టీ ఉంది.